హాయ్ అండి. ఈవేళ మన ఒక ఆల్బమ్ చాలా ప్రీమియం ఆల్బమ్ అండి. ఇది లేటెస్ట్ డిజైన్ అనమాట. అంటే ఇది సినిమాటిక్ పోస్టర్ లుక్స్ టైప్లో ఉంటుంది. ఇది వచ్చి మన అన్నపూర్ణ శ్రీ డిజిటల్స్ అయింది. ఇది ప్రీమియం వర్క్ అండి. 1339 300 DP హై రిజల్యూషన్ ఫైల్స్తో కూడుకున్న డిజైను. ఇది వచ్చి మనం 2వ తారీఖుని తీసుకున్నామండి. ఇది 10వ తారీఖుకి ఇస్తానని కమిట్మెంట్ ఇచ్చాం. 1 రోజు టైం ల్యాగ్ అయింది. ఈవేళ మీకు తారీఖు చూడొచ్చు, 12వ తారీఖు 7వ నెల 11:56 అయింది. ఇది ఆల్రెడీ ఇది పెట్టడం జరిగింది. మనం 11:36 ఈవేళ మనం పెట్టడం జరిగిందండి. 12వ తారీఖుని అన్న టైంలో ఒక రోజు లేట్తో మనం ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఇది కొంచెం క్యాండిడేట్స్తో కూడుకున్న హెవీ ప్రాజెక్ట్ అండి. ఎక్కువ టాస్క్ ఉంది. ఫొటోస్ తోటి ఆల్బమ్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు, ఇది సినిమాటిక్ లుక్స్లో ఉంటుందండి. ఇది టోటల్గా ప్రాజెక్ట్ అంతా మేము కంప్లీట్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు మొత్తం ప్రాజెక్ట్. ఇది 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్ట్ అండి. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు 2-3 ప్రాజెక్ట్స్ కింద చేసుకోవాలి. ఇది 2 ప్రాజెక్ట్స్ అండి. టోటల్ వచ్చి మీకు షీట్లు వచ్చేది మీరు చూడొచ్చు 120 షీట్లు. నాకు కస్టమర్ 100 షీట్స్ ఇస్తానని నేను క్లయింట్కి చెప్పానండి. కాకపోతే ఈ ఫోటోలు మీరు కంపేర్ చేసి మీరు క్రియేటివిటీ పోగొట్టుకోకుండా మీరు 100 నుండి 140 షీట్ల వరకు చేయండి. ఈ మధ్య గ్యాప్లో ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాకు ఒక నెంబర్ ఇస్తున్నారు. ఆ నెంబర్తో నేను డిజైన్ చేయలేనండి. అంటే 20 షీట్లు, 50 షీట్లు, 40 షీట్లు కాదు. 40 నుంచి 45, లేకపోతే 50 నుంచి 60, 100 నుంచి 110, 120 ఇట్లా ఇవ్వండి కమిట్మెంట్. నేను కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్తాను ఎన్ని షీట్లు అయితే అని. అంటే దాన్ని మనం ఆ క్రియేటివిటీని చంపుకోలేం కదండి. ఈయన అన్నపూర్ణ ఆయన ఎప్పుడు కూడా షీట్ల విషయంలో క్లయింట్కి రాజీ పడ్డో, డిజైనర్కి కూడా సపోర్టబుల్గా ఉంటాడండి అతను. అంటే ఇన్ని చెయ్యి అని ఏమి నిబంధన పెట్టి నిబంధనలతో ఉండే వ్యక్తి అయితే కాదండి. నేను ఎంతోమందిని చూశాను. 30 అంటే 30, 29 రాకూడదు, 31 రాకూడదు. అట్లా మన వల్ల అవ్వదండి. ఈయన బట్టికి చాలా బాగా ఇస్తాడండి. గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ ఫ్లోరల్ డిజైన్స్ అంటారండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనం ఏదైతే ప్రీమియం ప్రాజెక్ట్ 1339 చేసామో ఇదంతా ప్రీమియం ఫ్లోరల్ డిజైన్స్ అనమాట అండి. ఫ్లోరల్ డిజైన్స్ మీకు ఆల్రెడీ ఇదివరకు చెప్పాను కదా, డిజైన్లో 4 టైప్స్ ఉంటాయని. అందులో ఇది ఫ్లోరల్ డిజైన్. ఇది ఇండియన్ మార్కెట్లో ఏదైతే ట్రెండింగ్ డిజైన్ నడుస్తుందో ఆ డిజైన్లు చేయడమే మా ప్రత్యేకత అండి. ప్యాటర్న్లో చేసామంటే ఇది ఫ్లోరల్ డిజైన్ ప్యాటర్న్లో వైట్ స్పేస్ డిజైన్లో చేసాం. అంటే వైట్ స్పేస్లో మళ్ళీ ఫ్లోరల్ డిజైన్స్ అంటారు. ఈ ఫ్లోరల్ డిజైన్లో మనం చేయడం అయితే జరిగింది. ఈ డిజైన్స్ వచ్చండి స్టోరీ కన్వే ఓరియంటెడ్ డిజైన్స్ అండి. స్టోరీ కన్వే ఓరియంటెడ్ డిజైన్స్ అంటే స్టోరీ కన్వే అవుతుంది. అంటే ఇది క్యాండిడ్గా ఉంది కదా, అక్కడ ఉన్న రెగ్యులర్ ఫోటోలకి అక్కడ ఉన్న సిచ్యువేషన్ క్యాండిడ్కి దీన్ని కొలాబరేట్ చేసి మనం చేయడం జరిగింది. దీన్నే స్టోరీ కన్వే ఓరియంటెడ్ ఆల్బమ్ అంటారు. ఎవరైనా ఈ స్టోరీ కన్వే ఓరియంటెడ్ ఆల్బమ్ చూడాలి అని అనుకుంటే కనుక నాకు నా నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మీరు చేస్తే నేను దీనికి సంబంధించిన ఆల్బమ్ పెడతాను, లేకపోతే కాల్ చేయండి. ఒకసారి చూడండి ఈ ఫ్లోరల్ డిజైన్స్ ఎట్లా ఉన్నాయి, ఈ స్టోరీ కన్వే ఓరియంటెడ్ ఆల్బమ్స్ ఎలా ఉన్నాయి అన్నది మీరు చూసి మీకు నచ్చినట్టయితే నాకు ఇవ్వండి. ఇలాగే ఎంత అద్భుతమైన సినిమాటిక్ కావాలి అనుకుంటే అన్నపూర్ణ శ్రీ డిజిటల్స్ ఆయన్ని కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఈ సినిమాటిక్ పోస్టర్ లుక్లో ఫ్లోరల్ డిజైన్స్ కావాలి అనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏదైనా డిజైన్లు క్రియేటివిటీ ఇన్ టైంలో వర్క్లు కావాలంటే నా నెంబర్కి సంప్రదించండి. ఉంటాను. జై హింద్.